హలో ఫ్రెండ్స్, నేను మీ సంధ్య కుకింగ్ క్లాస్కి వెల్కమ్ అండి. ఈరోజు నేను ఆమ్లా ఆయిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, అందుకోసమని నేను 1/2 కేజీ ఆమ్లా తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత కర్రీ లీవ్స్ ఉంటాయి కదండి, అవి కొన్ని తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇందులోనే ఇవి ఫ్రెష్ తీసుకున్నానండి, చెట్లువి. తీసుకున్న తర్వాత నేను కొంచెం పారాషూట్ కొబ్బరి నూనె అండి, వర్జిన్ కోకోనట్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. నేను పారాషూట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక బౌల్లోన ఈ కడిపత్తి అంతా మొత్తం ఆకులన్నీ తీసేసి కొమ్మల నుంచి ఆకులన్నీ తీసేద్దామండి. తీసిన తర్వాత చూడండి, మనకు ఆకులన్నీ ఇలా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఈ ఆమ్లా ఉంది కదా, ఉసిరికాయలు, దీనికి పీసెస్లో కట్ చేసుకోవాలండి. మిక్సీలో వేసుకోవాలి కదా, అందుకని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుందామండి. అలా చేసుకొని నేను అన్నీ ఇలాగ కట్ చేసుకున్నాను. చూడండి, ఇలా చిన్న చిన్నవి కట్ చేసుకున్నానండి. ఎందుకంటే ఇలా కట్ చేయడం వల్ల మిక్సీలో తొందరగా అయిపోతాయి కదండి. ఎంత వీలైతే అంత చిన్న చిన్నవిగా కట్ చేసుకోండి. ఇలాగ నేను అన్నీ రెడీ చేశాను. కట్ చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత మనం ఇవన్నీ చూడండి ఇన్ని అయ్యాయండి. ఇవి 1/2 కిలో ఉంటాయండి, 1/2 కిలో ఉసిరికాయలు ఇవి. ఇలా రెడీ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఉసిరికాయలన్నీ కట్ చేసినవన్నీ ఇందులో వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం కర్రీ లీవ్స్ తీసుకున్నాం కదండి, అవి కూడా ఇందులో వేసి ఇవన్నీ మంచి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. మిక్సీలో పేస్ట్లా చేసుకొని నీరు వేయకుండా మిక్సీలో మెత్తగా ఆడించండి. మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత చూడండి, నేను మూత పెట్టేసి మిక్సీ పెడుతున్నాను. మిక్సీ అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా పేస్ట్ ఇలా అవ్వాలండి. చూడండి, ఇప్పుడు ఈ పేస్ట్లో నుంచి మనం జ్యూస్ తీయాలండి. మీ దగ్గర మిక్సీ జ్యూసర్ ఉంటే డైరెక్ట్గా జ్యూసర్లో వేసుకోవచ్చండి. నా దగ్గర జ్యూసర్ మిక్సీ కాబట్టి నేను ఈ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. ఒక క్లాత్ తీసుకొని దీంట్లో ఈ పేస్ట్ అంతా వేసేద్దామండి. వేసి బాగా పిండితే మన జ్యూస్ రెడీ అయిపోదండి. స్టెయినర్లో వేసుకుంటే ఏంటంటే ఇది ఎక్కువ క్వాంటిటీ కదండి, అందుకోసమని నేను ఈ క్లాత్లో వేసుకొని జ్యూస్ తీసుకుంటున్నానండి. చూడండి, ఇలా తీసుకొని చూడండి ఎంత జ్యూస్ బాగా వస్తుందో. ఇలా గట్టిగా పిండుకుంటే మన జ్యూస్ అంతా బాగా వస్తుందండి. మన జ్యూస్ అంతా రెడీ అయిపోతుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి. ఇలాగ మంచి వీడియోస్ అన్నీ మీకోసం రెడీ పెడుతుంటానండి. ఇలా జ్యూస్ రెడీ అయిపోయింది. చూడండి, మన జ్యూస్ ఇలా గట్టిగా ఎంతవరకు పిండితో పడుతుంటుందో జ్యూస్ అంతవరకు గట్టిగా పిండండి. గట్టిగా చూడండి, అలా వస్తూనే ఉంది. మన జ్యూస్ రెడీ అయిపోయిందండి. చూడండి, ఇంత జ్యూస్ రెడీ అయిందండి. ఇది కొలుచుకుందామండి ఎంత ఉందో. ఇప్పుడు నేను ఏ కళాయిలో అయితే మనం చేసుకుంటాం అదే కళాయిలో తీసుకొని అందులో కొలిస్తే 1 కప్పు ఇంకా 1.5 అంటే 1.5 కప్పు జ్యూస్ రెడీ అయ్యిందండి. మనకి ఎంత జ్యూస్ అయితే ఉందో అంతే కొబ్బరి నూనె తీసుకోవాలండి. మనము కొబ్బరి నూనె తీసుకున్నానండి. చూడండి, ఇది చలికాలం కదండి, కొబ్బరి నూనె ఏమో కొద్దిగా ముద్దగా అయిపోయిందండి. నెమ్మదిగా స్పూన్కి హెల్ప్తోనే నేను తీసుకొని వేసుకుంటున్నానండి. చూడండి, 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు ఇందులో వేసుకొని మళ్ళీ ఇంకొక 1/2 కప్పు తీసుకోవాలండి కొబ్బరి నూనె. చూడండి, ఇది ఈ ఆయిల్ చాలా మంచిదండి జుట్టుకు. చూడండి, 1/2 కప్పు తీసుకొని ఇది బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెడదామండి. చూడండి, 1.5 కప్పు నేను కొబ్బరి నూనె కూడా తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత కొంచెం కలిపేసి పొయ్యి మీద పెట్టేస్తే కొబ్బరి నూనె దాని మట్టుకు అదే కరిగిపోద్దండి. ఇది మన జుట్టుకి చాలా మంచిదండి. ఈ ఆయిల్ తొందరగా తెల్ల జుట్టు ఇప్పుడు అందరికీ అయిపోతుంది కదండి, అలాగ అవ్వకుండా కంట్రోల్ చేస్తుందండి. కంట్రోల్ చేసి జుట్టు కూడా చాలా బాగా ఒత్తుగా ఎదుగుతుంటుందండి. చూడండి, ఇలాగ బాయిల్ చేయండి. బాయిల్ చేస్తే అలాగా బాయిల్ రావడం స్టార్ట్ అయిపోయింది కదండి. స్టార్ట్ అయిన తర్వాత గ్యాస్కు మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. గట్టిగా హై ఫ్లేమ్లో పెట్టేశారనుకోండి, కింద నుంచి మాడిపోయి కలర్ ఏమో బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తుందండి. అందుకోసం మీడియం ఫ్లేమ్ నెమ్మదిగా బాయిల్ అయిన వరకు ఉంచండి. చూడండి, అలా బాయిల్ అవుతూ ఏమవుతుంటుందంటే ఈ జ్యూస్ అంతా కిందకి వెళ్ళిపోయి పైకేమో నూనెలా వస్తుంటుందండి. సైడ్ నుంచి రావడం మొదలవుతుంటుందండి. చూడండి, జ్యూస్ అంతా కిందకి వెళ్ళిపోద్ది. చూడండి, మన జ్యూస్ అంతా కిందకి వెళ్ళిపోయి పైకి ఆయిల్ వచ్చేస్తుంది కదండి. మన ఆయిల్ రెడీ అయిపోయినట్టేనండి. సేమ్ ఎలాగ నెయ్యి ఎలా చేస్తామో ఇంట్లోన సేమ్ అలాగేనండి. చూడండి, మన ఆయిల్ రెడీ అయిపోయింది. మొత్తం జ్యూస్ అంతా బ్రౌన్గా అయిపోయి కిందకి వెళ్ళిపోయింది. చూడండి, ఇదంతా కిందకి వెళ్ళిపోయింది జ్యూసు. ఈ నూనె అంతా పైకి వచ్చింది. మన ఆయిల్ రెడీ అయిపోయింది. సరే, ఇది గ్యాస్ బంద్ చేయడానికి రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ అలా సైడ్ నుంచి చూడండి ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా. అలాగే నెమ్మదిగా ఇది మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి, ఓపికగా అండి. గట్టిగా పెట్టేసి చేసేస్తే మాడిపోతుంటుంది. చూడండి, మనం గ్యాస్ బంద్ చేస్తాను, కొంచెం ఆఫ్ చేసి చల్లగా అయిన తర్వాత దీనికి వడపోసుకుందామండి. వడపోసుకుంటే ఆ పైన కింద జ్యూస్ అంతా ఉంది కదండి, అదంతా మనకు రాకుండా నూనె అంతా నీట్గా వస్తుంది. చూడండి, అలా వడపోసుకొని
అలా గుడ్లో పెట్టి కప్పుడు క్లాత్లో పెట్టి ఈ నూనె అంతా వడపోసుకోండి. చల్లగా అయిన తర్వాత చేయండి ఇదంతా. కొంచెం చల్లగా అయిన తర్వాత, మరీ చల్లగా అయితే కొబ్బరి నూనె కలిపాం కదండి, మళ్ళీ ముద్దలా అయిపోతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇది ఇలా వడపోసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మన నూనె. ఇది చాలా మంచిదండి మన జుట్టుకి. జుట్టు వీడిపోకుండా, ఈ రోజుల్లో జుట్టు చాలా ఎక్కువగా వీడిపోతుంది. చిన్న పిల్లలకు కూడా తొందరగా తెల్లగా అయిపోతుంది. అలా కాకుండా కంట్రోల్ చేస్తుందండి ఈ